నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే వాస్తు ప్రకారం ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉండొచ్చా. ఈ విషయం గురించి కూడా చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఆగ్నేయంలో టాయిలెట్ గురించి కామన్ మ్యాన్తో పాటు వాస్తు చెప్పేవారికి కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఎంతోమంది నన్ను అడుగుతూ ఉన్నారు. పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మీకు చేస్తూ ఉంటా. వాస్తు ప్రకారం మనం ఆగ్నేయంలో బాత్రూమ్లు టాయిలెట్లు ఉండొచ్చు, కానీ కండిషన్స్ అప్లై అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాల్సి ఉంటుంది. అది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలని నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆగ్నేయంలో టాయిలెట్ ఉండాలని కొందరు, ఉండొద్దని కొందరు, అది అగ్నిస్థానం కదా అక్కడ వాటర్ ఎలిమెంట్ ఉండొద్దని చాలామంది చాలా సందేహాలు మన ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఆగ్నేయ మూల అంటేనే అగ్నికి సంబంధించిన స్థానం, అది కాదనలేని సత్యం, అది ఓకే. కానీ వాటర్ ఎలిమెంట్ అనేది మనం అందులో నిల్వ ఉంచినప్పుడు అది నష్టం జరుగుతూ ఉంటుంది. పారే నీరు అంటే అక్కడ ఒక ట్యాప్ ఏర్పాటు చేసుకొని కాలు కడుక్కోవడానికి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న దోషమే ఉండే. చాలామంది తెలియక ఆగ్నేయంలో ఉండే ఒక ట్యాప్ కాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చేట్టు ఉంటాయి కదా, అవి కూడా తొలగించుకుంటా ఉన్నారు. అలా ఏమి ఇబ్బంది ఉండదండి. అక్కడ మనం బట్టలు పిండుకోవడానికి ఏర్పాటు చేసుకునే గచ్చు లాంటిది ఉన్నా దోషం ఏముండదు. నిల్వ ఉన్నప్పుడు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది కదా, వాటర్ అనేది నిల్వ ఉన్నప్పుడే ఆ నెగిటివ్ ఎనర్జీగా మారుతూ ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటిది, వాస్తు అంతా ఒకటే అయినప్పుడు, సబ్జెక్ట్ అంతా సేమ్ అయినప్పుడు అందరూ వాస్తు పండితులు ఒకే విధంగా ఎందుకు చెప్పట్లేదు సార్ అని ఎక్కువ మంది అడుగుతా ఉన్నారు. నా యొక్క వివరణ ఏంటంటే, అనేక రకాల శాస్త్రాలు చదివి ప్రాక్టికల్గా ఎన్నో ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే నేను సొసైటీకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. నా వీడియోలు చూసే వారికి క్లియర్గా అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ఫైనల్ అని కూడా అనట్లేదు. గత 15-20 సంవత్సరాలుగా అనేక రకాలుగా నేను ఫీల్డ్ మీద అబ్జర్వ్ చేసి నోట్ చేసుకొని ప్రాక్టికల్ ఎవిడెన్స్ సేకరించినాకనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరు నా వీడియోలు చూసేవారు, నేను చెప్పేది జెన్యూన్గా ఉంది, ఇతను చెప్పేది వాస్తవమే అని మీకు అనిపిస్తేనే మీరు ఆచరించే ప్రయత్నం చేయండి. వాస్తు ప్రకారం ఆగ్నేయంలో టాయిలెట్ ఉండొచ్చండి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే, నేను చెప్పే కొన్ని మెలకువలను పాటించి మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలాంటి వాస్తు దోషం ఉండదు. నేను డే 1 రోజు నుంచి కూడా చెప్పే ప్రతి పాయింట్ కూడా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తోని, కళ్ళతో చూసి, అబ్జర్వేషన్ చేసి, ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దీన్ని మీరు అర్థం చేసుకోవాలని మనవి. ఒక ఇల్లు ఈ విధంగా ఉన్నప్పుడు మధ్యలో ఎన్ని రూమ్లు ఉన్నా సరే, అది 4 రూమ్లు ఉండని, 6 రూమ్లు ఉండని, ఇది ఆగ్నేయము, ఇది ఈశాన్యము, ఇది వాయువ్యము, ఇది నైరుతి, ఇటు ఈస్టు, ఇటు నార్తు, ఇటు వెస్టు, ఇటు సౌత్. మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఆగ్నేయంలో టాయిలెట్ ఉంటుంది, లేదంటే వాయువ్యంలో టాయిలెటే ఉంటుంది. వాయువ్యంలో టాయిలెట్ ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదు, ఆగ్నేయంలో టాయిలెట్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. తెలిసి తెలియక చెప్పిన వాళ్ళ మాటలు విని ఇంటి లోపల మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో ఉన్న టాయిలెట్ను కూడా కూలగొట్టుకుంటా ఉన్నారు. అది కరెక్ట్ విధానం ఏం కాదు. ఎప్పుడు ఆగ్నేయంలో ఉంటే నష్టం జరుగుతుందంటే, ఇల్లు మొత్తానికి ఆగ్నేయంలో, జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఉంది, ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకోవాలని కదా. ఆ కిచెన్ కార్నర్లో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఉంటే నష్టం జరుగుతుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో కానీ, హాల్కు ఆగ్నేయంలో కానీ ఉన్నప్పుడు ఆ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఏం లేవు. పూర్తి ఆగ్నేయం అంటే కిచెన్లో ఆగ్నేయంలో ఉన్నప్పుడు మాత్రమే టాయిలెట్ ఉంటే ఆ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆగ్నేయంలో ఉండొచ్చు తప్ప ప్రతి రూమ్కు ఆగ్నేయం అనేది కాదు. ఇంకో విషయం ఏంటంటే, జూనియర్ బెడ్రూమ్లో కూడా ఆగ్నేయంలో టాయిలెట్ ఉండొచ్చు, దోషం ఏముండదు. కానీ దీనికి ఎగ్జాస్ట్ అనేది వీలు కాదు. కాబట్టి వీలైనంత వరకు మనము ఈ జూనియర్ బెడ్రూమ్కు నైరుతిలోనో లేకపోతే వాయువ్యంలోనో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను నైరుతిలో అన్నా కదా అని పూర్తి మాస్టర్ బెడ్రూమ్కు నైరుతిలో టాయిలెట్ వేసుకోవద్దు. జూనియర్ బెడ్రూమ్కు మాత్రమే నైరుతి అంటే అర్థమైంది. టోటల్ ఇంటి విషయంకి వచ్చేసరికి పడమర మధ్య స్థానం అవుతుంది. కాబట్టి దానికి దోషం ఏముండదు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటి లోపలైనా సరే, ఈ విధంగా ఇంటి బయట కాంపౌండ్ వాల్కైనా సరే, ఈ దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంత మనకు వ్యతిరేక ఫలితం కనిపిస్తూ ఉంది. ఈ తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది ఇంటి లోపలైనా సరే, టోటల్ ఇంటికి అంటే చివరి ఆగ్నేయ పిల్లర్ దగ్గర మనం ఈ మూల మూసేస్తూ తూర్పు గోడకైనా దక్షిణం గోడకైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ మూలకి ఏర్పాటు చేసుకోవద్దు. అంటే పక్కనే కిచెన్ ఉండి ఆ కిచెన్కి ఆనుకునే టాయిలెట్ ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితం కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ లేకపోయినా సరే, పూర్తి ఇంటి మొత్తానికి ఆగ్నేయ పిల్లర్ దగ్గర ఈ మూల మూసేసి ఈ ఆగ్నేయ స్థానంలో మనం టాయిలెట్ ఏర్పాటు చేసుకునే ఇళ్లలో కూడా మనకు వ్యతిరేక ఫలితం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంటి లోపల పూర్తి మూలలో ఆగ్నేయంలో టాయిలెట్ ఏర్పాటు చేసుకోవద్దు. దీన్ని మీరు పాటించాల్సిన విషయం. అదేవిధంగా ఇంటి బయట అయినా సరే తూర్పు కాంపౌండ్ వాల్కి అంటుకొని టాయిలెట్ ఉన్నా కూడా ఇంట్లో నష్టం జరుగుతుంది. పూర్తి కార్నర్లో అంటే దక్షిణం గోడకు తూర్పు గోడకు అంటుపెట్టి టాయిలెట్ ఉన్నా కూడా నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా కిచెన్కు మనం దక్షిణం వైపు ఒక డోర్ ఉంటుంది కదా, దక్షిణ ఆగ్నేయం సైడు, దానికి ఆపోజిట్లో దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్లు ఉన్న ఇళ్లలో కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఆచరించాల్సిన విషయం ఏంటంటే,
తూర్పు ఆగ్నేయంలో ఇంటి యొక్క తూర్పు వాల్కు కానీ కాంపౌండ్ వాల్ యొక్క తూర్పు వాల్కు కానీ అంటుకోకుండా టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలాంటి దోషం ఉండదు, నో ప్రాబ్లం. ఏ విధమైన కూడా అంటు లేకుండా ఆగ్నేయ పెంపు దోషం లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడనే టాయిలెట్ రూమ్ ఇట్లా ఏర్పాటు చేసుకొని దీని కిందనే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. చాలా ఇళ్లలో వెళ్ళి చూసినప్పుడు ఆ ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల ఈ పూర్తి ఆగ్నేయంలో అంటే మనం ఇంటికి ప్యారలల్గా ఈ గోడ పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం కదా, ఇక్కడ నుంచి దీని కిందనే వేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటిని డివైడెడ్ బై 9 పార్ట్స్గా విభజించినప్పుడు ఈ 2 భాగాలలో వస్తుంది. అప్పుడు మనం బాత్రూమ్ కింద సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అంటే తూర్పు ఆగ్నేయంలో గొయ్యి దోషం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రూమ్ కట్టుకొని రూమ్ కిందనే గొయ్యి తోడుకోవద్దు. వీలైతే రూమ్ ముంగట ఉన్నా ఏం కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ టాయిలెట్ రూమ్కు ముంగట సెప్టిక్ ట్యాంక్ ఉంది, ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఎప్పుడైతే కాంపౌండ్ వాల్కి అంటుకోవడమో ఇంటికి అంటుకోవడమో పూర్తి ఆగ్నేయ మూలలో టాయిలెట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంట్లో దోషం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను తెలియజేసినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరన్నా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా నొక్కండి. నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి మరింత మంచి టాపిక్స్తో రెగ్యులర్గా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.